ప్రగతికి విఘాతం కలిగించే చర్యలు విజ్ఞులైన రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఎస్ మిత్రమా. సార్, నా పేరు సవీన్, స్వతంత్ర టీవీ. ప్రధానంగా రాష్ట్రంలో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ పైన ఒక విమర్శ. ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకుండా ఏకగ్రీవం చేసే సాంప్రదాయానికి బ్రేక్ వేసింది బీఆర్ఎస్ పార్టీ అనేది ఇప్పుడు సీఎం కూడా ఇదే అంశాన్ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రస్తావిస్తున్నారు. దీనిపై ఏం చెప్పారు? అవునబ్బా, నీకు అంత విఘ్నత ఉంటే నువ్వు పెట్టకుండా ఉండాల్సింది. నిన్ను ఎవరు పెట్టమన్నారు? నీకు అంత విఘ్నత ఉంటే, నీకు అంత సోయి ఉంటే నువ్వు పెట్టకుండా ఉండి అప్పుడు నువ్వు మాట్లాడాలి. నువ్వెందుకు పెట్టినావు మరి ఇప్పుడు? షరీఫ్ సార్, షరీఫ్ సార్, V6 నుంచి. ఇప్పుడు ఓట్ల కోసమే కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్కి వెళ్తున్నారని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం చెప్తోంది మాగంటి గోపీనాథ్ ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడు చనిపోతే అసెంబ్లీలో సంతాప సభ పెడితే ఆ పార్టీ అధినేతగా కేసీఆర్ రాలేదు. ఇప్పుడు ఓట్ల కోసం కేటీఆర్ మాగంటి సునీతను ఇబ్బందులు పెడుతున్నాడని చెప్పి కాంగ్రెస్ అంటోంది. దీనికి మీ కామెంట్? మేము ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాము. ఆ కుటుంబాన్ని ఇవాళ పాపం దురదృష్టవశాత్తు గోపి గారు చనిపోతే ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు రీచ్ ద హాస్పిటల్. విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ రీచ్ అయ్యాం. కేటీఆర్ గారు ఆల్ ద వే విదేశాల్లో ఉంటే పర్యటన రద్దు చేసుకొని ఆల్ ద వే హీ కేమ్ టు ఇండియా. మొత్తం అంత్యక్రియలు జరిగే వరకు మేము భుజాన గోపి గారి పాడే మోసి గౌరవప్రదంగా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డది బీఆర్ఎస్. ఇవాళ అమ్మాయిని నిలబెట్టి ఆ అమ్మాయి గెలుపును భుజాన వేసుకొని గెలిపిస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఆ అమ్మాయిని వేధిస్తున్నాడు. అమ్మాయి పిల్లల్ని గోపి గారి పిల్లల మీద కేసు పెట్టి వేధిస్తున్నాడు. 14 మంది మంత్రులను పెట్టి ఆ కుటుంబం మీద ఇష్టరాజ్యాలు మాట్లాడుతున్నాడు. ఆ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటే, భర్త చనిపోయి కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లను కూడా రాజకీయం చేసినావు కదా రేవంత్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నాడు, ఏడిస్తే కూడా ఏడుపును కూడా రాజకీయం చేస్తావా నువ్వు? ఇంతకంటే ఇంత ఇన్హ్యూమన్ గా ఉంటావు ఎవరన్నా? నువ్వు కదా ఈ అమ్మాయిని ఏడుపును, తన బాధను కూడా నువ్వు వెక్కిరించి, అమ్మాయి కన్నీళ్లను కూడా వెక్కిరించిన కాంగ్రెస్ పార్టీకి ఆ మాట మాట్లాడే హక్కుందా? సతీష్ ఎన్టీవీ రిపోర్టర్. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది మేము 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు, కానీ అప్పుడే అన్ని చెప్పినటువంటి హామీలు పూర్తి చేయాలి కావాలని, బకాయి కార్డు అని కావాలని రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్. గతంలో వాళ్ళు చెప్పిన హామీలను 10 సంవత్సరాలైనా పూర్తి చేయలేదు. మేము 2 సంవత్సరాలు ఎలా చేస్తాం, భవిష్యత్తులో చేస్తామని చెప్తున్నారు. మీరే కదా గ్యారంటీ కార్డు ఇచ్చింది. గ్యారంటీ కార్డు భద్రంగా పెట్టుకోండి అని బాండ్ పేపర్ని ఇంటింటికి పంపి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 100 days అని మీరు చెప్పారు. మొదటి సంతకంతో రుణమాఫీ చేస్తామని మీరు చెప్పారు. గ్యారంటీకి మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామని మీరు చెప్పారు. మీరు చెప్పిందే మేము అడుగుతున్నాం తప్ప కొత్తగా ఏం అడుగుతలేము. 100 రోజులు కాదు 700 రోజులైంది రేవంత్ రెడ్డి, నీ సంగతి ఏందని అడుగుతున్నాం మేము. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? మేము ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు పథకం తెచ్చాం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం తెచ్చాం. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ పథకం తెచ్చాం. ఎలక్షన్ లో చెప్పకపోయినా ఎన్నో స్కీమ్స్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ నువ్వు చెప్పినవి కూడా అమలు చేస్తలేవని ప్రశ్నించడం ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత. ఇప్పుడు మేము అడగకపోతే తప్పు, కానీ మేము అడిగితే తప్పు కాదు. యాజ్ అపోజిషన్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతనే, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలయ్యేటట్టుగా చూడాల్సిన బాధ్యతలో ప్రజలు మమ్మల్ని కూర్చోబెట్టారు. సో వీఆర్ ఆస్కింగ్, నువ్వు 100 రోజులు ఇస్తానో ఏమైందని అడుగుతున్నాం. అసలు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎన్ని ధరలు పెంచిండు బైసాబ్? బీర్ ధరలు పెంచిండు, విస్కీ ధరలు పెంచిండు, రోడ్ ట్యాక్స్, మోటార్ సైకిల్ కొనుక్కుంటే లైఫ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్ పెంచిండు. అదేవిధంగా విత్తనాల ధరలు పెంచిండు, బస్ టికెట్ల ధరలు పెంచిండు, మెట్రో రైలు పెంచిండు. పెంచుడు దంచుడు, ధరలు పెంచుడు, కమిషన్లు దంచుడు. ఇంతకు మించి నువ్వు ఏం చేసినవే రేవంత్ రెడ్డి? సూరజ్ సార్, నమస్తే. నా పేరు సూరజ్, టీ న్యూస్ నుంచి. అంటే మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసారు. ప్రస్తుతం కాంగ్రెస్ అవలంబిస్తున్న ఆర్థిక విధానాలు పూర్తిగా ఫెయిల్యూర్గా ఉన్నాయి. రాష్ట్రాన్ని ఆర్థిక పురోభివృద్ధిలో నడిపించడంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని ఎట్లా చూస్తున్నారు? అసలు వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చి పథకాలన్నీ అమలు చేయకపోవడానికి వాళ్ళ ఖజానా దగ్గర నిధి లేదు. దీన్ని అంతా మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు కూడా ఆర్థిక శాఖ మంత్రిగా అప్పుడు ఎఫిషియెంట్గా పనిచేసిండ్రు, ఎన్నో స్కీమ్లు అమలు చేసిండ్రు, ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు కూడా ముందుకు పోయినాయి. వాళ్ళు ఏం లేకుండానే 2,08,000 కోట్లు అప్లై అయ్యాయి. గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 జరుగుతున్నాయి ఇక్కడ. ఒకటి, ప్రభుత్వం యొక్క విధానాల వల్ల రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు పడిపోయింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎస్ఓటీఆర్, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ఎస్ఓటీఆర్ ఇండియాలో టాప్. హైయెస్ట్ ఎస్ఓటీఆర్ ఏ రాష్ట్రం సాధించిందంటే తెలంగాణ సాధించింది. బికాస్ ఆఫ్ ద పాలసీస్ ఆఫ్ కేసీఆర్. కేసీఆర్ గారు ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్ల
పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కానీ, జిఎస్టీ కానీ, రోడ్ ట్యాక్స్ కానీ, మైనింగ్ కానీ ఆదాయం వృద్ధి రేటు దాదాపు 12% పైగా ఉండేది. రేవంత్ రెడ్డి వచ్చి హైడ్రా, ఈ పర్సంటేజీలు, కమిషన్లు, పర్మిషన్లు ఆపడము, ఈ వీళ్ళు అవలంబించిన విధానాల వల్ల ఏమైంది? రెవెన్యూ పడిపోయింది, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది. నంబర్ 1. నంబర్ 2, ప్రాధాన్యతలు మారాయి. ప్రజలకేం కావాలో అది లేని ఫ్యూచర్ సిటీ అది. ఆడ ఇల్లు లేదు, ఊరు లేదు, వాడలేదు, దానికి 1,50,000 కోట్లు పెట్టానబడుతుంది. మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు పెట్టానబడుతుంది. అసలు ఉన్న స్కీము ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెడతావు, దళిత బంధు బంధు, గొర్రెల పథకం బంధు, చేపల పంపిణీ బంధు, బీసీ బంధు పథకం బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు అని ఉన్న పథకాలేమో బంధు పెట్టబడుతుంది. వాట్ ఈజ్ యువర్ ప్రియారిటీ? అయితే పాత పథకాలు కొనసాగించు, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయి. వీటికేమో డబ్బులు లేవంటావు, 1,00,00,000 కోట్లు పెట్టి ఆ పెద్ద పెద్ద ఫ్యూచర్ సిటీ దేనికి? అక్కడ నీ పర్సంటేజీలు వస్తాయో, నీ కమిషన్ల కోసమో, నీ మార్కు కోసమో, ప్రజలకు ఏది అవసరమో అది ఇవ్వకుండా నీ కమిషన్ల కోసం నువ్వు ఈ కార్యక్రమాలు చేపడుతున్నావు. ఒకటి, నీ విధానాల వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గింది. 2, నీ ఆలోచన విధానం, నీ ప్రాధాన్యతల క్రమం తప్పుగా ఉండడం వల్ల రాష్ట్రంలో ఇబ్బందులు వస్తా ఉన్నాయి. సార్, సాయి సుమన్ టీవీ నుంచి. సార్, హైడ్రా అంశాన్ని ప్రధాన అస్త్రంగా బీఆర్ఎస్ కూడా ఫోకస్ చేస్తుంది ఎన్నికల్లో. అటు కాంగ్రెస్ నుంచి బతుకమ్మ చెరువు లాంటి మంచి కూడా జరిగిన హైడ్రా అనే దాన్ని వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. అసలు హైడ్రా ఏం చేస్తుంది? బీఆర్ఎస్ పార్టీ తరఫున అసలు హైడ్రా అనేది మంచికు అది పనిచేస్తుందా, చెడుకు పనిచేస్తుందా? మీ వర్షన్ ఏంటి? ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? సింపుల్ బాయ్ సాబ్, హైడ్రా వల్ల అందరికీ సమానంగా ఉండాలి కదా. రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతి రెడ్డి ఇల్లు మరి శిఖంలో ఉంటే ఎందుకో కూలగొట్టదు హైడ్రా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు ఎందుకో కూలగొట్టరు. పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు ఎందుకో కూలగొట్టరు. గుత్తా సుఖేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ ఎందుకో కూలగొట్టరు. మంత్రి వివేక్ గారి ఇల్లు ఎందుకో కూలగొట్టరు. హైడ్రా అంటే పేదోళ్ల కోసమేనా? పెద్దోళ్లకో నీతి, పేదోళ్లకో నీతి ఉంటుందా? వీటన్నిటిని ఎందుకు కూలగొట్టరు అని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఇవాళ హైడ్రాలో ఇందాక నేను చెప్పిన కదా, 11 ప్రాజెక్టులు, 13,000 కోట్ల రూపాయల 11 ప్రాజెక్టులు అన్ని చెరువు శిఖాల్లో ఉన్నాయని చెప్పి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి వీడియోలలో చూపించింది అన్ని. ఇగో ఇది ఈ చెరువులు ఉంది, ఇది ఈ చెరువులు ఉంది అన్నాడు. మరి ఏమైంది? ఎంతకు సెటిల్ చేసుకున్నారు? ఆ 11 ప్రాజెక్టుల గురించి రేవంత్ రెడ్డి హైడ్రా ఎందుకు పెదవులు మూసుకున్నది? ఎందుకు పేదోని ఇంట్లే కూలగొడుతున్నారు? పేదోడికో న్యాయం, పెద్దోడికో న్యాయం ఉంటుందా? ఎవరు హైడ్రాలో నష్టపోతున్నారు? 60 గజాలు, 50 గజాలు, 40 గజాలు వాళ్ళు కదా. కనీసం పుస్తకాలు, నోట్ బుక్స్ తెచ్చుకుంటామంటే కూడా పిల్లలకు టైం ఇయ్యవా? వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా టైం ఇయ్యవా? ఇంట్లో ఉన్న వస్తువులు తెచ్చుకుంటా అంటే కూడా టైం ఇయ్యవా? శనివారం, ఆదివారం నాడు అర్ధరాత్రి పూట పోయి హైడ్రా అయిందండి. ఏం తమాషా ఇది? మేమేమో అలాంటి పేదలకు తెలిసో తెలవకో పేదలు ఇంత గుడి చేసుకుంటే వాళ్ళకు 58 జీవో 59 కింద కేసీఆర్ గారు పట్టాలు ఇచ్చారు. నువ్వేమో కూలగొడుతున్నావు. మేము ఒక ఇంటి వాళ్ళని చేసినాం, నువ్వు నిరాశ్రయులను చేస్తున్నావు. అందుకు మేము వ్యతిరేకం. నీకు దమ్ము ఉంటే ముందు నేను చెప్పిన అన్ని పెద్ద పెద్దోళ్ళకి కూలగొట్టు. ఫస్ట్ వాళ్ళకి కొట్టినాక గరీబ్ దగ్గర రాను, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపి, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యి, ఆ పేదోనికి ముందు నీడ కల్పించి నువ్వు కావాలంటే డెవలప్మెంట్ చేయి. డెవలప్మెంట్ పేరు మీద విధ్వంసం జరగద్దు. ఒకవేళ డెవలప్మెంట్ పేరు మీద ఏదైనా చేయదలుచుకుంటే ఈ పెద్ద పెద్దోళ్ళందరూ కొట్టినాక నువ్వు పేదోళ్ళ తెరువురా. ఓకే మిత్రమా. సార్, మహేష్ వార్తా నుంచి. సార్, తెలంగాణలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా అక్కడ ఓటర్ కాస్ట్లీ అయిపోయింది, ముఖ్యంగా మునుగోడు తర్వాత. ఇప్పుడు మునుగోడులో బీఆర్ఎస్ పార్టీ అవలంబించిన విధానాన్ని జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నది. అంటే మీరు పోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కావచ్చు, మంత్రులు వచ్చి అక్కడ ప్రచారాలు చేయడం కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ఇతర కార్యకర్తలను తీసుకొచ్చి అక్కడ ప్రచారం చేయించడం కావచ్చు, ఈ సిస్టమ్ అనేది కరెక్టేనంటారా? మునుగోడు, జూబ్లీహిల్స్ ఇస్ టోటలీ డిఫరెంట్. నిజానికి మేము ఎప్పుడు ఇట్లా బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడలే. రేవంత్ రెడ్డి గారు ఇంటి ముందు బుల్డోజర్ పెట్టి, ఒక నాయకుడు ఇంటి ముందు బుల్డోజర్ పెట్టి వీడియో కాల్లో చూపించి, బిడ్డ నువ్వు కండుగా కప్పుకుంటావా, ఇల్లు గులగొట్టమంటావా అంటుండు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎత్తుకుపోయి కొట్టి భయభ్రాంతులకు గురి చేసి పార్టీలో చేర్చుకుంటున్నారు. వ్యాపార సంస్థలకు జీహెచ్ఎంసీ నుంచి నోటీసులు ఇప్పించి చేస్తున్నారు. మేము ఇట్లాంటి పని చేయలే. అభివృద్ధి చేసినాం, డెవలప్మెంట్ మీద ఓటు అడిగినాం, సంక్షేమం మీద ఓటు అడిగినాం తప్ప ఈ రకం